ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు, ఒకరికి కనిపించి సలాం చేయరు, వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు, డబ్బులు లెక్క చేయరు. ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకు రావాలనుకుంటున్నారు? నేను నమస్తే పెట్టినా కూడా నన్ను దేకలే అనమాట. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా, 2 సార్లు అడుగుతా, 3 సార్లు అడుగుతా. రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు, ఆ కథ ఎలా ఉండేది? చూస్తారు అంతే. 2 నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు, అంతే అంతే. మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి. ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు. ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారంట. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల ఉన్నాం సముద్రంలో. ఎడ్జ్ అనేది కనిపించదు మనకి. లెగ్స్ పట్టుకున్నాడు, జారింది, ప్యాంట్ పట్టుకొని అస్సలు వదిలట్లే. ఆఖరికి జారిపోయేసరికి తప్పని ఇట్లా. తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు? ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉంది. ఆయన ఎన్టీఆర్ గారి మాటలో బాలకృష్ణ ప్రస్తావన కానీ, బాలకృష్ణ మాటలో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు గమనించారా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా చెప్తా, సీరియస్లో బిజీ అయ్యారు. ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ కాదు, ఇప్పుడు తగ్గడం కాదు, ముందు నుంచి తగ్గే ఉన్నాయి. చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు, సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలా మంది యాక్టర్స్ చెప్తా ఉంటారు. అవునవును, వాళ్ళు చెప్పేది న్యాయం, నిజమే వాళ్ళు మాట్లాడేది. నిజమేనా? పొట్ట వస్తే ఒక్క 2 లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా. మన మేనేజర్లు అట్లనే ఉన్నారు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వాడు రాగా సార్ చెప్పండి సార్. ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుంది? ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్కరిని కొట్టబుద్దవుతున్నాయి. ఒకసారి సెట్లోంచి వెళ్ళిపోతున్నాను తెలుసా. కొట్టకొస్తే ఒక 2 ముక్కలు. ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా భయంకరమైన నిజాలు. సీరియళ్ళల్లో ఉన్న కీర్తి భట్ ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? నేనేదో నెగిటివ్గా చెప్పినా నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది. లేదమ్మా, నేను ఒకసారి ఫోన్ చేసి అడిగింది. ఫోన్ చేసింది. మరి ఆ పిల్ల రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి. మీరు చాలా బలంగా నమ్మారు, సొంత కూతురులాగా చూసుకున్నారు. ఎవరు లేరు ఆ పిల్లకి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మీరు బిజీ అయ్యారు. అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి? ఇంకా వద్దు, ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా. కో డైరెక్టర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను. శేఖర్ బాధపడుతున్నాడు, గత 2-3 ఏళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. కొడుకు కోసమైనా ఇక మీరు మారాలైతే. మారేది ఉంటుందా ఇప్పుడు? హాయ్, వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో సినిమాని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, సినిమానే జీవితంగా బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ సినిమా కొందరికి కీర్తిస్తుంది, కొందరికి డబ్బిస్తుంది. అయితే సినిమానే ఇంటి పేరు ఇచ్చే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఛత్రపతి శేఖర్ ఒకరు. ఆయన ఒరిజినల్ నేమ్ చంద్రశేఖర్. ఛత్రపతి శేఖర్గా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. శేఖర్తో ఇంటర్వ్యూ అంటే ముందు ఆయన్ని మాట్లాడించండి, భయంకరమైన మొహమాటం, భయంకరమైన నెమ్మది. సో ఆయన మాట్లాడితే ఆయన జీవితంలో చాలా విశేషాలు ఉన్నాయి, బట్ ఆయన మాట్లాడు అని చెప్పి చాలామంది అన్నారు. ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మీరు ఓపెన్ అయ్యి అన్ని నిజాలు మాట్లాడాలి, చాలా
ఇన్ని రోజులు మీలో ఉన్న బాధ మొత్తం బయట పెట్టాలి, లేదా మీ సంతోషం మొత్తం బయట పెట్టాలి, అలా చేస్తా అని చెప్పి నాకు ప్రామిస్ చేస్తారా? ప్రామిస్ చేయలేనంటే కొన్ని షేర్ చేసుకోగలిగే అన్నీ షేర్ చేసుకుంటాను, అదేం లేదు. మొహమాటం ఉంది, బాగా కామ్ అనేది మాత్రం ఉండదు, మొహమాటం మాత్రం ఉంది. మాట్లాడదాం మ్యాక్సిమం. నేను నాకు ఒక్కోసారి మనకు ఏంటంటే కొన్నిసార్లు గుర్తుకు రావు, ఏదైనా మనం మాట్లాడేటప్పుడు సడన్గా గుర్తుకు రావు, తర్వాత ఏమైనా ఆలోచిస్తాం. అలా మేబీ గుర్తుకు రాక నేను ఏమైనా షేర్ చేసుకోకపోవచ్చు ప్రీవియస్లీ. ఇప్పుడు ఓకే, చదివింది ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఫెయిల్, సినిమాల పిచ్చి. అయితే ఎంత సినిమాల పిచ్చి ఉన్నా ఒక సినిమాని మహా అయితే ఒక 5 సార్లు చూస్తారు, 10 సార్లు చూస్తారు. అది కూడా సినిమా ఆడే రన్లో, అది 100 రోజులు ఆడితే ఒక 5 రోజులు, 10 రోజులు, 10 సార్లు అట్లా చూస్తారు. ఒక హీరో సినిమాని ఆపకుండా వరుసగా వారం రోజులు అదే సినిమా చూసి మీ అమ్మగారికి దొరికి చాలా తిట్లు తిన్నారంట. ఏ హీరో సినిమా? నేను ఇంటర్వ్యూలో చెప్పానా మరి నాకు గుర్తులేదు, కానీ ఇన్ఫర్మేషన్ మీది కరెక్టివ్. 6th క్లాస్లో ఉన్నాను అప్పుడే, కొత్త అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వెస్లీ స్కూల్ మాది సికింద్రాబాద్లో, అక్కడ జాయిన్ అయ్యాను. అది వాతావరణం నాకు సెట్ అవ్వలేదు. సరే ఏం చేస్తాం, ఒక 1 రూపీ ఉంటే డైలీ, అప్పుడు బస్ పాస్ తీసుకోలేదు, డైలీ 1 రూపీ ఇచ్చేవాళ్ళు నాకు. ఆ డబ్బులతో నేను స్కూల్కి వెళ్ళకుండా, బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళకుండా నేను ఏం చేస్తున్నాను, బసంత్ థియేటర్ అని ఉంది కాచిగూడ దగ్గర, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఫంక్షన్ హాల్ అయింది అది. అందులో పాత సినిమాలు ఏంటంటే మళ్ళీ రీరన్ చేసేటోళ్ళు అప్పట్లో, మేము చదువుకునే టైంలో. ఆ టైంలో పన్నెండు కాపురం కృష్ణ గారిది. ఒకసారి వెళ్ళా, నేను ఆ స్కూల్ టైం వరకు మేనేజ్ చేయాలి ఎలాగానే, మధ్యాహ్నానికి అయిపోతుంది మార్నింగ్ షో చూస్తే. దాని తర్వాత మళ్ళీ కోటిలో అటు ఇటు తిరిగి వినాయకుళ్ళని పెట్టేవారు, అప్పుడు వినాయక చవితి వచ్చింది. సో అట్లా టైంపాస్ చేసి ఆ స్కూల్ నుంచి ఇంటికి లెక్కలు వేసుకొని ఆ టైము దాన్ని బట్టి ఇంటికి వెళ్ళేటోడిని, స్కూల్కి పోయే ఇంట్రెస్ట్ లేక. అట్లా అదే సినిమా వారం రోజులు చూశాను నేను. అంటే నాకున్న బడ్జెట్లో అదే సినిమా 80 పైసలు అప్పట్లో లోకల్ దాన్ని నేను చూసేటప్పుడు. సో అది మన బడ్జెట్లో ఉంది. సో అదే సినిమా కంటిన్యూ. ఇంకా ఖాళీ ఉండేటోళ్ళు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు, అక్కడ థియేటర్ కూడా ఖాళీ ఉండేది మార్నింగ్ షోలు. సో అట్లా అని ఇంకా ధైర్యంగా వెళ్ళిపోయాను. ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా, ఒకరోజు ఎక్కడో పడిపోయినా చిల్లర ఏదో 10 పైసలు ఏదో తక్కువైంది. మళ్ళీ ఎలాగైనా సినిమా చూడాలని ఎవరినో బాబు 10 పైసలు ఉంటాయి నాకు అని తీసుకొని మళ్ళీ సినిమాకి అట్లా వెళ్ళి ఒకరోజు ఇంకా అదే టైంపాస్ చేస్తుండే టైంలో వారం అయిపోయింది. ఇంకొక రోజు ఏంటంటే వినాయకులను చూద్దామని ఆ కోటిలోకి వెళ్తే మా అమ్మ అప్పుడు మార్కెట్ అంతా అప్పుడు కోటియే ఎక్కువ అప్పట్లో. మా అమ్మ అప్పుడే అక్కడికి వచ్చింది ఏదో షాపింగ్ కోసం అని. ఇంకా నేను ఈ వినాయకులను చూసి ఇట్లా టర్న్ అయినా, మా అమ్మ ఇట్లా టర్న్ అయినా, అంతే ఎదురు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇరికే. ఇంకా అప్పుడు ఒకటి పీకింది. అప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు తెలిసిందనమాట, ఎన్ని రోజుల నుంచి వస్తలేడు, 15 రోజుల నుంచి వస్తలేడు. అంటే వారం 8 రోజులు ఈ సినిమా మేనేజ్ చేసిన. ఇంకొకటి అక్కడెక్కడ అంటే ఎంత స్కూల్ స్కిప్ చేయాలని చెప్పి సినిమాకి వెళ్ళినా, ఒకే సినిమాకి వెళ్ళారంటే అక్కడ కృష్ణ గారి మీద ఎంతో కొంత అభిమానం ఉంది. కృష్ణ గారు చాలా అభిమానం. ముందు ఫస్ట్ కృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు. ఫస్ట్ కృష్ణ గారు ఏ సినిమా వచ్చినా కూడా నేను అంటే మా ఇంట్లో వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తుండే తీసుకెళ్ళండి అని. కొద్దిగా మనం వెళ్ళే టైంకి వచ్చినప్పుడు ఆయన రిలీజ్ రోజే వెళ్ళిపోయేటోళ్ళము. అట్లాంటిది మా గ్రూప్ కూడా ఉండింది బాగా. కృష్ణ గారు అప్పుడు టీవీలో ఆయన సినిమాలు సాటర్డే సండే వేసేవాళ్ళు, యాడ్ ఇచ్చేవాళ్ళు. మేము ఒక ఇంట్లో, అప్పుడు టీవీ లేదు మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో చూడడానికి వెళ్ళినప్పుడు యాడ్ ఇచ్చేటోడు. అంటే రేపు ఈ సినిమా వస్తుంది కృష్ణ గారిది అనగానే మా వాడు ఏం చేసేటోడు, వాళ్ళ ఇంట్లో గన్నేడు చెట్టు ఉంటే ఆ పూలని బీకి ఇసిరేసేటోడు. అట్లా ఆ క్రేజ్ ఉండే మా గ్యాంగ్లో అప్పుడులో తిరిగిన గ్యాంగ్. అంటే మీరు ఆ పీరియడ్ చూసిన వ్యక్తి కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది, అడుగుతాను. అప్పట్లో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు, కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండేవారు. బట్ కృష్ణ గారు ఎంత మొండివారో, ఒక విషయం అనుకుంటే ఎట్ట జరగాలో, కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా అంతే మొండివాళ్ళు అంటే నిజమేనా? అంటే మా హీరో సినిమాకి అసలు ఏం తగ్గేదే లేదన్నట్టు సెలబ్రేషన్స్. మనము ఫ్యాన్స్ అనేది కృష్ణ గారికి విపరీతంగా ఉండేవాళ్ళు. మాస్ ఆడియన్స్ చాలా ఆయనకి అప్పట్లో బాగా.
అది అంటే నేను విన్నది. తర్వాత ఆయన సినిమాలు చూడడం మనకు అంటే ఏదో నచ్చుతుంది, ఆయన నచ్చుతాడు. సో అలా అది ఉండేదిలేండి. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఆపోజిట్లో వీళ్ళు పాలు పోసినని, వాళ్ళు పాలు పోయి వీళ్ళు ఇంత లాభదండ తీసుకొచ్చినని, అట్లాంటివి జరిగేటి. గొడవలు ఏం పెద్ద కాకపోతే కానీ ఏదో ఇంకా వీళ్ళు తిట్టుకుంటారు కదా. ఆ కృష్ణ గారిని అంటే వీళ్ళు తట్టుకోలేరు, ఆయననంటే వీళ్ళు తట్టుకోలేరు, అట్లా. అండ్ సినిమాలు మీ కెరీర్ కాస్త పక్కన పెడితే శేఖర్ అనే ఒక వ్యక్తిలో ఇండియా పట్ల, దేశం పట్ల ఒక రకమైన బాధ్యత ఉండేది. చిన్నప్పుడు తెలియకుండానే మీరు ఫస్ట్ పోలీస్ అవ్వాలనుకున్నారు, లేకపోతే ఆర్మీలోకి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. అంటే కెరీర్లో ఎటు పోవాలో తెలియని ఒక సంధికాలం అది. అలాంటి టైంలో మీ ఆలోచనలన్నీ దేశానికి ఏమైనా సర్వీస్ చేయాలన్న వైపే వెళ్ళాయి. మీరు అది గమనించారా? అది అంటే సర్వీస్ అనేది ఒక రకంగా పక్కన పెడితే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది నాకు. ఇప్పుడు జాకీ చాన్ సినిమా చూస్తారే కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని, లేదంటే ఇప్పుడు అంకుశల్ లాంటి సినిమా చూస్తే పోలీస్ ఆఫీసర్ అవుదామని, ఏదో మిలిటరీ అలాంటి సినిమా చూసినప్పుడు అలా అవుదామని, ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్లా ఉండేది నాకు. సినిమా ఇన్ఫ్లుయెన్స్ బేసిక్గా ఎక్కువ నాకు అలా ఉండేది. కానీ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇది మాత్రం ఉండేది, ఏదైనా అక్కడ అన్యాయం అనుకుంటే ఏదో నా అంటే ఫ్రస్ట్రేషను ఇది మేబీ మనము 1-2 సార్లు మాట్లాడవచ్చు, ఒక్కొక్కసారి ఎందుకులే మనకు గొడవలని, అట్లాంటి కొన్ని ఉన్నాయి. బేసిక్గా నచ్చదే, మనకెందుకులే అని పోయే మనస్తత్వం కూడా అనిపించదు. ఓకే, అట్లాంటి. సో ఆ పీరియడ్ నుంచి మీరు దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఆ పీరియడ్లో మీ బ్యాచ్మేట్స్ అంటే ఎవరు ఉండేవాళ్ళు? నా బ్యాచ్మేట్స్ సమీరు, రాఘవ, ఓకే, రాజీవ్ వాళ్ళ ఇన్స్టిట్యూటే, రాజీవ్, నేను, ఇంకా సుధీర్ అని ఒకతను, మహేందర్ అని ఒకతను, కొందరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు, లింగమూర్తి అని, మాధవ్ అని, వీళ్ళందరూ సీరియల్లో ఇప్పుడు మేజర్ డైరెక్షన్ చేస్తున్నారు. కొందరు ఈపీలుగా వెళ్ళిపోయారు ఛానళ్ళలోకి. ఒకరిద్దరు సినిమా డైరెక్షన్లోకి కూడా వెళ్ళారు. పేర్లు నాకు ఆయన రమణ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కొందరు పేర్లు గుర్తులేవు నాకు. ఓమర్ అని ఒక అతను ఉండేవాడు, అతను బేరీ నుంచి వచ్చాడు, డైరెక్షన్ డిపార్ట్మెంటు. అప్పుడు మాతోనే మా బ్యాచ్ అతను. మీ బ్యాచ్లో మీతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు అంటే ఒక 2-3 పేర్లు చెప్పండి. ఎవరు? 2-3. రాజీవ్ నంబర్ 1, సమీర్, రాఘవ, మిగతా వాళ్ళు అంతా ఇది అవ్వలేదు. అందులో నేనున్నాను, నేను ఒక 4. మా బ్యాచ్ మేము ఒక ఓవరాల్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఓ 15 మంది. కల్పన అని ఒక అమ్మాయి ఉండింది, ఆ అమ్మాయి చాలా సీరియల్లో చేసింది, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు సిస్టర్స్, కవిత, కల్పన అని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంతే, అమ్మాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మా దగ్గర. ఇంకా బాయ్స్లో వీళ్ళు ఎక్కువ, కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒకరోజు అలా వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వచ్చింది రాజీవ్ కనకాల గారి నుంచి. ఒక యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి, డైరెక్టర్ పేరు రాజమౌళి. సో అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని అడిగారు. ఆ రోజు మీరు ఎస్ చెప్పారు. ఆ రోజు ఎస్ చెప్పకపోతే ఈరోజు చంద్రశేఖర్ ఎలా ఉండేవారు? ఎస్ చెప్పకపోవడానికి అది సమస్య లేదు అది. ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్లోకి వచ్చిందే వేషాల కోసం. ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా వేషాలు కల్పిస్తారు అనేది ఒకటి నానుడి, అది వినేవాడిని నేను. అలా సరే వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగు. ఎందుకంటే నాకు అవతలలో అప్రోచ్ అయ్యి మాట్లాడే ధైర్యం కానీ, లేదంటే కలపగోలుతనం కానీ లేదు నాకు ముందు నుంచి. తెలిసింది, చాలామంది చెప్పారు. సో నేను ఆ రోజు చంద్రశేఖర్ ఎలేటి గారు, రాజమౌళి గారు ఇద్దరు వచ్చారు ఆ రోజు. అది ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అని నాకు అవి ఏం తెలీదు. వచ్చారు, ఎవరో అని పరిచయం అయ్యారు. అప్పుడు అందరూ సరే రాజీవ్ పరిచయం చేశాడు.
సరే వెళ్ళిపోయాను. అప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు. మొబైల్ మొబైల్ ఉందనుకుంటా, మొబైల్ అప్పుడే వచ్చింది అనుకుంటా. అయితే రాజా ఇంటి నుంచి ఫోన్ చేశాడు నాకు, నేను వెళ్తూ ఉంటే, శేఖర్ ఇట్లా యాడ్ ఉందంట ఒకటి, ఇట్లా కొద్దిగా టీజ్ చేసేది ఉందంట, అది ఇది అట్లాంటి సిచ్యువేషన్. అయితే సరే అన్నాను, వస్తాను. మార్నింగ్ షూటింగ్ అక్కడెక్కడ జరుగుతుంది, టీఆర్ఎస్ ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ జరుగుతుంది. బైక్ ఉందా అని అడిగాడు. ఆడిపోయినా, అయ్యో లేదండి కైనెటిక్ కూడా. బైక్ వస్తుందా, వేరే బైక్ ఇస్తున్నారు, రాజమౌళి గారితో ఉంది బైక్ యమహా. నేను అన్నా, అయ్యో బైక్ రాదు సార్ నాకండి. అయ్యో బైక్ రాదా అని ఇంకా అట్లనే కైనెటిక్ హోండా మీదనే చేయించారు ఆ షాట్లు. ఓకే. అలా ఇంకొక యాడ్లోకి పిలిచారు, అలా ఇంకొక యాడ్, అలాగా రాజమౌళి గారితో కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది. తర్వాత ఆయన్నే సీరియల్లోకి పిలిచారు. సీరియల్లో ఒక వేషం ఉంది, ఒక మా అంటే 13 ఎపిసోడ్లు వస్తాయి, శాంతినివాసం. అయితే 13 ఎపిసోడ్లు వస్తుందంటే, అయ్యో చేస్తావంటే, అయ్యో ఏం సార్ చేయడానికి తప్పకుండా చేస్తా సార్ అది అని అట్లా వెళ్ళిపోయినా. ఇంకా ఆయన 150 ఎపిసోడ్ల దాకా దాన్ని లాగినరు. ఎప్పుడో అన్నారు, అయ్యో అంటే ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా నా క్యారెక్టర్ తొందరగా కిల్ చేయడం. ఓకే. సో అందుకని లాగాడు. నాకు కూడా కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆయన. అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు, చాలా దగ్గర నుంచి చూశారు. అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు, ఆ కసి ఎలా ఉండేది? కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు. ఆ 2 అయినా ఆ 3 అయినా, తెల్లారి 3 అవుతున్నా సరే, మార్నింగ్ ఎర్లీ 8 o'clock స్టార్ట్ చేసినా సరే, మళ్ళీ తెల్లారి 3 అవుతున్నా 2 అవుతున్నా అదే ఎనర్జీ, అదే. ఎవరి కోసం వెయిట్ చేయడు, కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది. యాక్షన్ చెప్తాడు, మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి, ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది, ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్. ఆయన షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు. మేబీ అసలు ఏం తోచదు ఆయనకి, ఆ షూటింగే ఆయనకి. ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయన షూటింగ్ ఉంటే అసలు. ఆ టైంలో మీతో ఎప్పుడన్నా చెప్పారా, శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు, నువ్వు చూస్తుండు, ఇన్నేళ్ళ తర్వాత నేను ఇక్కడ ఉంటాను, ఇలా సాధించాలనుకుంటున్నాను, నా డ్రీమ్ ఇది, ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు? అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను చేస్తా ఎప్పుడు ఆయన నోటి వెంట వచ్చేదే కదా ఆయన పని, ఆయన అంతే ధర తప్ప. ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా ఇంకొకటి ఇట్లు ఇచ్చినా, లేదంటే సింహాది ఇవన్నీ పోయేసరికి పెద్ద ఇదే అయిపోయేసరికి కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలేదు ఆయన, ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేనే భయపడ్డాను. నేను ఒక్కోసారి షూటింగ్కి లేట్గా వెళ్తాను, అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాడిని. అప్పుడు కొద్దిగా వాళ్ళు 11 గంటలకు పంపిస్తా అని వాళ్ళు మెల్లిరు పంపిస్తే మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడ లేడు, ఇంకా ఈరోజు అయిపోయిందిరా, ఈరోజు తిట్టేస్తారా నన్ను. ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తి మాట అనలేదు. ఈరోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకొని ఫిక్స్ అయిపోయేటోని కూడా పోగానే నేను భయపడుతుంటా, చూస్తారు అందరూ, కో డైరెక్టరు మొత్తం ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఉంటారు, ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు. కానీ ఏ రోజు కూడా చూస్తారు అంతే, 2 నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతే. వీళ్ళు వెయిటింగ్, వీళ్ళు పాపం డిసప్పాయింట్ అయ్యారు, చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఈరోజు నాకు తిట్లు పడతాయి అనుకున్నా, అంతా అప్పుడంతా డిసప్పాయింట్. శేఖర్ మళ్ళీ బతికిపోయాడు. వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. కొందరు అడిగేటోళ్ళు కూడా, ఏంద్రా ఆయన నిన్ను ఏమన్నారు, మేము ఏమన్నా చేస్తే లేదు అది ఇది అంటారు. ఇంకొకటి అడ్జస్ట్మెంట్, ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్. ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నో అనే చెప్పేటోళ్ళేమో, కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన. నేను ఒకవేళ నేను ఆయన ఏదైనా కొద్దిగా సీరియస్ మూడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో. ఎలా ఏం చేయాలి, ఇప్పుడేమో వీళ్ళు యువతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు, ఏం చేయాలని నేను
రమగారి దగ్గరికి వెళ్ళిపోయి రమగారితో మాట్లాడితే అప్పుడు మెల్లిగా ఆయన కూల్ అయిన తర్వాత రమగారు మాట్లాడి నన్ను పంపించేస్తారు. అట్లాంటి సందర్భాలు